ప్రతిదానికి జగన్ మీద పడి ఏడుస్తుంటారు షర్మిల గారు. రీసెంట్‌గా జగన్‌కి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో విజయమ్మ అండ్ షర్మిల లాస్ట్ ఇయర్ వాటిని జగన్‌కి తెలియకుండా పంచుకున్నారంట. దానికి సంబంధించి జగన్ అండ్ భారతమ్మ గారు కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత ఈరోజు అంటే ప్రెజెంట్ దానికి సంబంధించినటువంటి హియరింగ్ వచ్చాక జగన్ గెలిచాడు ఆ కేసులో అని చెప్పారు. అసలు ఆ కేసులో ఏమైంది? బేసిక్‌గా కేసు ఎందుకు వేశారు? సెప్టెంబర్లో 2024లో ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది ఎన్సీఎల్టీలో. ఏంటంటే ఏవైతే షేర్స్ ఉన్నాయో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షేర్స్ ఆ పేరు మీద ఇండస్ట్రీస్ పేరు మీద ఉన్న షేర్స్ ఏవైతే వీళ్ళకి సంబంధించిన జగన్ గారికి భారతి గారికి సంబంధించిన షేర్స్ వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. విజయమ్మను షర్మిల గారు వాళ్ళ పేరు మీద మార్చుకున్నారని చెప్పేసి అలిగేషన్. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎన్సీఎల్టీలో కేసు వేసిండ్రు. ఎందుకంటే ఇది ఏమైంది అంటే ఏదైతే ఒకటి గిఫ్ట్ డీడ్ చేసిండ్రో గిఫ్ట్ డీడ్ ఒక ఎంఓయూలో ఉంది. సో వీళ్ళు గిఫ్ట్ డీడ్ ద్వారా ఎంఓయూ ద్వారా షేర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసిండ్రు. సో దానికి వీళ్ళ కన్సెంట్ లేదు. ఎవరిది? జగన్ గారిది భారతి గారిది కన్సెంట్ లేదు. సో మా కన్సెంట్ లేకుండా మేము ఒప్పుకోకుండా ఈ షేర్స్ ఎందుకు మారుస్తారు, ఎట్లా మార్చుకున్నారు మీ పేరు మీదకి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మీ పేరు మీదకి అని చెప్పేసి ఎన్సీఎల్టీలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎన్సీఎల్టీలో ఎందుకు వేసినారు అంటే సెక్షన్ 59 కింద. సెక్షన్ 59 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఏదైనా రిజిస్టర్ ఉందనుకోండి, మెంబర్స్ అంటే ఏదైనా బోర్డులో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని డిలీట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అందరిది కూడా రెజల్యూషన్ బోర్డ్ రెజల్యూషన్ పాస్ కావాలి, అందరూ కూడా కన్సెంట్ ఇవ్వాలి. సో కన్సెంట్ ఇవ్వకుండా ఏమైనా మార్పులు షేపులు కనుక చేస్తే సెక్షన్ 59 కింద కంపెనీ యాక్ట్ కింద యూ కెన్ ఫైల్ కేస్ ఇన్ ఎన్సీఎల్టీ. సో ఆ విధంగా ఎన్సీఎల్టీ కేసు వేశారు. దీనికి ఎస్ నిరంజన్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ జగన్ గారి తరఫున ఈ కేసుని వాదించారు. అండ్ ఇట్స్ రన్నింగ్ అంటే లాస్ట్ మార్చ్ నుంచి మే వరకు కేసు రన్ అవుతుంది. మల్టిపుల్ హియరింగ్స్ అయినాయి. ఈరోజు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఏంటంటే 74,26,000 lakhs అంటే ఏదైతే అమౌంట్ ఉందో షేర్స్ అది జగన్ గారి పేరు మీద ఉంది. సో ఆల్మోస్ట్ 74.26 crores షేర్స్ ఏదైతే ఉందో అది జగన్ గారి పేరు మీద ఉంది. అండ్ 4.05 వచ్చి భారతి గారి పేరు మీద, ఇంకా 12 lakhs వచ్చేసి క్లాసిక్ రియాలిటీ షేర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇవంతా కూడా రెస్టరేషన్ చేయమని చెప్పేసి అంటే యథావిధిగా ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా మళ్ళీ రెస్టరేషన్ చేయండి షేర్స్ ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీదకి రెస్టోర్ చేయమని చెప్పేసి ఈరోజు ఎన్సీఎల్టీ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో కౌంటర్ క్లెయిమ్డ్ ఏం వేశారంటే విజయమ్మ గారు ఏం వేశారంటే ఏవైతే ఉందో 99.75% ఆల్మోస్ట్ షేర్స్ సోల్ షేర్స్ ఆమె పేరు మీద ఉన్నాయని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పిటిషన్ వేశారో ఎన్సీఎల్టీలో దీనికి కౌంటర్గా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 99.75 అంటే ఆల్మోస్ట్ 100% మొత్తం సోల్ షేర్స్ ఆమె పేరు మీద ఉన్నాయి. సో ఇందులో నేను ఎక్కడ కూడా ఈ గిఫ్ట్ డీల్లో కానీ ఎక్కడ కూడా నేను షర్మిల గారిని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పారు. బట్ హియరింగ్స్ అంతా విన్నాక, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏం చూస్తారంటే ఎవిడెన్స్ చూస్తారు. సో ఎవిడెన్స్ చూసినప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ 2021లో ఏదైతే గిఫ్ట్ డీడ్ అయిందో అది ఆల్రెడీ ఇంకా క్వశ్చన్లో ఛాలెంజ్లో ఉంది. సో కోర్టులో ఛాలెంజ్ నడుస్తుంది. సో ఇంకా ఏం తీరలేదు, ఇంకేమి అంటే ఇప్పటివరకు అదేంలో కంక్లూజన్ అనేది రాలేదు. ఏవైనా షేర్స్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే అంటే ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏదైనా మార్పులు చేయాలన్నా, ఎలాంటి ఆల్టరేషన్స్ వేయాలన్నా కూడా బోర్డు మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ అనేది ఇవ్వాలి. ఇవ్వనప్పుడు అది చెల్లుబాటు కాదు. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ ప్రొసీజరల్ ట్రాన్స్ఫర్ కాలేదు, అంటే కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం కాలేదు అని చెప్పేసి ఈ వర్డిక్ట్ ఇవ్వడం అయితే జరిగింది.